అందరికీ హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రవీణ. ఈరోజు వీడియో ఏంటంటే మరి మరుసటి రోజు శివరాత్రి కదా, 15వ తారీఖు. ఈరోజు 14వ తారీఖు సాయంత్రమే ఇంకా శుభ్రాలన్నీ కూడా చేసేసాను. ఇంకా ముగ్గులు అన్నీ కూడా పెట్టేసాను అనమాట. సింపుల్గా పని అయిపోవాలి పండగలప్పుడు, ఏ వ్రతాలు పూజలప్పుడు అనుకుంటే కనుక నేను ముందు రోజు నైట్ అయితే ఇలాగా నేను అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటాను. నేనే కాదు, చాలామంది వరకు అలాగే క్లీన్ చేసుకుంటారు కదా. దీనివల్ల ఏంటంటే మనకి తెల్లవారేటప్పటికి ఏ గజిబిజి లేకుండా, అంటే మనం ఎక్కువ పెద్దగా పూజలు చేసేకపోయినా మనకి మిగతా పనులు అనేవి ఆ టైంకి ఆ సందర్భానికి తగ్గట్టు మనకి పనులు అనేవి ఉంటాయి. కాబట్టి ముందు రోజు నాడే ఇలాగా క్లీన్ చేసి పెట్టేసుకొని పసుపు కుంకాలు అవి రాసే పని ఏమైనా ఉంటాయి, లేదు అనుకుంటే గుమ్మాలకి పసుపు కుంకాలు రాసి బొట్లు పెట్టే పని ఏమైనా ఉంటే కనుక ఎర్లీ మార్నింగ్ బదులు, అంటే ఒక్కొక్కసారి ఉదయాన్నే వేకువజామునే లేచి తలస్నానం చేసి మనం పసుపు కుంకుమ గుమ్మానికి రాసి శుభ్రం చేసి పెట్టేసుకున్నా సరిపోతుంది. లేదు అనుకుంటే కనుక ముందు రోజు సాయంత్రమైనా, లేదు అనుకుంటే ముందు రోజు సాయంత్రం మనం శుభ్రమైపోయి మొత్తం అన్నీ కూడా, అంటే బయట వరకు నాకు ఎప్పుడు కూడాను ఎక్కువ పని ఉంది, నేను తెల్లవారేటప్పటికి ఏమైనా పని ఎక్కువ ఉన్నా, పూజకి సంబంధించిన పనులు ఏమైనా ఉంటే కనుక, అలాగే ఇల్లు క్లీనింగ్ చేసుకొని మళ్ళీ బయట క్లీనింగ్ చేసుకొని అన్నీ చేసుకోవాలంటే కొంచెం పని ఎక్కువ అవుతుంది కదా. అలాంటప్పుడు ఏం చేస్తానంటే నేను ముందు రోజు సాయంకాలమే స్టార్ట్ చేసేస్తాను అనమాట. అంటే 5, 6 ఆ టైంలో, లేదు అనుకుంటే కొంచెం టైం ఎక్కువైనా సరే పని స్టార్ట్ చేసుకోవడం వల్ల, ఒకవేళ మనం 10 ఆ టైంకి మనం నిద్రపోయినా తెల్లవారేటప్పటికి ఏంటంటే ఏవైనా చిన్న చిన్న పనులంటూ ఉంటాయి. అంటే కిచెన్ క్లీనింగ్లు కానీ, ఇల్లు గుమ్మాలు తుడుచుకొని ఇల్లు అవి అంతా కూడాను ఒత్తుకునే పని ఏమైనా ఉన్నా, అలాగే వంట సెక్షన్ ఉంటుంది, టిఫిన్ సెక్షన్ ఉంటుంది. ఇలా కొన్ని 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 పనులన్నీ ఉంటాయి కదా తెల్లవారేటప్పటికి. అప్పుడు మనం క్లీనింగ్లన్నీ చేసి పసుపొట్లు అవన్నీ పెట్టి అప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పేసి వీలైనంత వరకు సులువుగా ఉండే పనులన్నీ కూడాను ఇలాగ బయట పనులు ఉంటాయి కదా, అంటే తులసి కోట క్లీన్ చేసి పసుపు కుంకుమలు పసుపు రాసి బొట్లు పెట్టడం కానీ, అలాగే మనకి పూజకు సంబంధించి బయటవి ఉంటాయి కదా గుమ్మానికి, అలాగే తులసి కోట దగ్గర మెట్లు కానీ, వరండా కానీ, అలాగే గుమ్మంలో ముగ్గు పెట్టడం కానీ, ఇలాంటి పనులన్నీ కూడాను మనకి సాధ్యమైనంత వరకు ముందు రోజు సాయంత్రం చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి, అంటే ఎప్పుడూ ఇలాగే చేస్తానని కాదు, అప్పుడప్పుడు ఏంటంటే కొంచెం త్వరగా అయిపోవాలని చెప్పేసి అలా చేస్తానమాట. ఈ రుబ్బురాయి ఈ చూస్తున్నారు కదా, ఇంకా కార్తీక మాసంలోనే పెట్టాను. ఇంకా అప్పటి నుంచి ఇంకా ఈ రుబ్బురాయి ఇంకా దంపతుల్లాగా గౌరీమాత ఈశ్వరులాగా పూజించుకుంటున్నాను అనమాట. ప్రతి సంవత్సరం కూడాను కార్తీక మాసం స్టార్టింగ్లోనే నేను ఈ 2 తీసి పూజ చేస్తూ ఉంటాను, తులసి కోట దగ్గర పెట్టేసి. కానీ ఆ తర్వాత మనకి కార్తీక మాసం వెళ్ళిపోయిన తర్వాత ఇవి తీసి కడిగేసి తుడిచేసి చక్కగా ఒక కబోర్డ్లోకి కానీ, ఎవరు తాకని ప్లేస్లో ఇవి చాలా చక్కగా నేను ఒక పేపర్ అవి చుట్టేసి ఒక భద్రంగా దాస్తాను అనమాట. కానీ ఈ సంవత్సరం నేను ఏం చేశానంటే, ఇంకా మీకు పాతింట్లో మీరు చూసే ఉంటారు, చాలా వరకు కూడాను నేను ఈ రుబ్బురాయి అలాగే ఈ సన్నికాలు ఈ 2 కూడాను నేను పాతింట్లో అక్కడ ఏం చేసేదాన్నంటే తులసి కోట ఒక్కటే ఉంచేసి కార్తీక మాసంలో మాత్రమే ఈ 2 తీసి తులసి కోటతో పాటు ఈ 2 కూడా పసుపు రాసేసి బొట్లో పెట్టేసి ఇంక ఇలాగా ప్రతి వారం కూడాను చక్కగా ఇలాంటి చిన్న చిన్న ముగ్గులు డిజైన్ వేసేసి అలంకరించేసి పువ్వులో పెట్టి పూజ చేసేదాన్ని. ఇక్కడ ఏంటంటే కొంచెం ప్లేస్ కొంచెం పర్వాలేదు కదా, అందుకని చెప్పేసి ఇంకా తులసి కోట పక్కనే కార్తీక మాసంలో తీసి బయట పెట్టి పూజ చేశాను. ఇంకా అప్పటి నుంచి కంటిన్యూ అన్నమాట. ప్రతి వారం కూడా కంపల్సరిగా క్లీన్ చేసి ఇలాగ బొట్లు అవి అయితే కుంకుమ బొట్లు పెట్టేసి, అలాగే ఓంకారంతో నేను స్టార్ట్ చేస్తాను. ఓంకారం సింబల్ ఉంది చూసారా, అక్కడ రుబ్బరాయికి అయితే మాత్రం ఓంకారం సింబల్ అనేది అలాగ వేస్తాను అనమాట. ఇంకా పైన 3 నామాలు కుంకుమ బొట్టులతో
కుంకుమతో ఇలాగ 3 నామాలైతే పెట్టేస్తాను. మిగతాదంతా కూడాను చిన్న చిన్న ఈ బియ్యం పిండి ఉంటుంది కదా! బియ్యం పిండితో చిన్న చిన్న ముగ్గుల్లాగా అయితే డిజైన్‌లాగా పెట్టేస్తూ ఉంటానమాట. దానివల్ల ఏంటంటే మనకి చూడడానికి కూడా లుక్ అనేది చాలా బావుంటది కదా! పూజ చేసుకున్నప్పుడు కూడా కొంచెం చూడడానికి బావుంటది, ప్రశాంతంగా ఉంటది. ఇంకా తర్వాత ఇలా చిన్న చిన్న డిజైన్స్ అనేవి అంటే ఏవైనా మనకి ఉదయాన్నే చిన్న చిన్న డిజైన్స్ ఏమైనా పెట్టాలన్నా అప్పుడు పెట్టేసుకోవచ్చు. లేదు అనుకుంటే గనక ఇలాగా ఏవైనా మనం క్లీన్ చేసుకునేటప్పుడైనా ఇలాగా పెట్టేసుకుంటే చిన్న చిన్న డిజైన్ లాంటివి చూడడానికి మరుసటి రోజు చూడడానికి చాలా బాగుంటాయి. పూజ చేసుకునేటప్పుడు బయట దీపారాధన చేసుకునేటప్పుడు ఇంకా ఆ పని మీదే ఉంటాము. ఇంకా ఈ పని కొంచెం మనకి తగ్గుతుంది కాబట్టి కొంచెం పనులన్నీ కూడా సులువవుతాయి అన్నమాట. అలాగే సాధ్యమైనంత వరకు తులసి కోట దగ్గర కానీ లేదంటే గుమ్మంలో కానీ ఎప్పుడైనా మెయిన్ ఎక్కువగా ఈ ఈ ద్వారబంధం దగ్గర గుమ్మానికి దగ్గరలో లేదు అనుకుంటే వాటర్ పెడుతూ ఉంటాం కదా! అలాంటప్పుడు ఏంటంటే ఇలాగా కొంచెం చిన్న చిన్న అచ్చుల్లాంటివి ఉంటాయి కదా డిజైన్స్వి, అవి నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే కొన్ని కొన్ని డిజైన్స్ అనేవి టెంపుల్స్ దగ్గర అమ్ముతూ ఉంటారు కదా అచ్చులతోనే, అవి కొని తెచ్చి రెడీగా ఉంచుతూ ఉంటారన్నమాట. అంటే ఒకే డిజైన్ కాకుండా అప్పుడప్పుడు వేరే వేరే డిజైన్ ఇలాగ జస్ట్ ముగ్గు వేసి ఇలాగ మనం జరిపితే కనుక మనకి అచ్చు అనేది అయిపోతుంది కదా. ఇంకా తర్వాత మనకు నచ్చిన కలర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మామూలుగా మనం చేతితో వేసే ముగ్గులు అలాగైనా పెట్టేసుకుంటాము కదా. లేదు అనుకుంటే కనుక ఎక్కువ పని ఉంది, త్వరగా అయిపోవాలి, ముగ్గులు పెట్టుకోవాలనుకుంటే కనుక నేను ఇలాగ ఈ అచ్చులు అనేవి ఎక్కువగా ముగ్గు అచ్చులు అనేవి వాడుతూ ఉంటాను. దానివల్ల ఏంటంటే పని సులువు అవుతుంది, ముగ్గులు కూడా కొంచెం త్వరగా పెట్టడం అవుతుంది కదా. అందుకని చెప్పేసి ఇంకా ఇలా అయితే ముగ్గులు అనేవి చిన్న చిన్న డిజైన్స్ అనేవి ఇలాగ లుక్ అంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇలాగ చక్కగా సెంటర్లో ఇలాగ మామూలుగా అచ్చులాగా వేసేసి తర్వాత ఇలా పైన చిన్న చిన్న కలర్స్ ఇలాగా అటాచ్ వేసామనుకోండి మనకి డిజైన్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది అన్నమాట. అందుకని చెప్పేసి ఇలా చిన్న చిన్న డిజైన్స్ ఏమైనా త్వరగా కూడా అయిపోతాయి కదా. అంటే మామూలుగా మనం చేతితో తిప్పే గీతల కన్నా డిజైన్స్ కన్నా చుక్కల ముగ్గులైనా సరే ఒక్కొక్కసారి పూజ మందిరంలో కానీ లేదంటే ఇలాగ తులసి కోట దగ్గర కానీ స్టెప్స్ దగ్గర కానీ లేదు అనుకుంటే మనం రాగి చెంబుతో కానీ ఇలాగ ద్వారబంధం దగ్గర పెడుతూ ఉంటాం కదా పువ్వులతో అలంకరించి, అలాంటి దగ్గర కానీ ఇలా చిన్న చిన్న అచ్చులాగా వేసుకుంటే కనుక నీట్గా కనిపిస్తుంది, అలాగే అందంగా కూడా కనిపిస్తుంది అన్నమాట. అందుకని చెప్పేసి నేను ఎక్కువ శాతం పండగల టైంలో కానీ మామూలు టైంలో ఇలాగ వేస్తాను. మామూలు టైంలో అయితే మామూలుగా ఎక్కువగా పద్మ ముగ్గు వేస్తూ ఉంటాను చాక్ పీస్తో, లేదు అనుకుంటే మామూలు శుద్ధతోనైనా సరే పద్మ ముగ్గు వేసేస్తూ ఉంటాను. అలా అయినా మనకి నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక కలర్ఫుల్గా కనిపించాలి అంటే కనుక ఈ విధంగా నేను ఒక్కొక్కసారి ఇలాగ అచ్చు వేసి పైన కలర్స్తో దిద్దేస్తాను అనమాట. ఇంకా చాలా వీడియోస్లో మీకు చూపించాను కదా, షార్ట్ వీడియోస్లో కానీ లాంగ్ వీడియోస్లో కానీ సింపుల్గా ఇలా వేసేసుకుంటే కనుక చాలా బాగా కనిపిస్తుంది, సులువుగా అయిపోతుంది అన్నమాట. ఇంకెక్కడికైతే తులసి కోట దగ్గర సంబంధించి ఇక్కడ మారేడు మొక్కకి అలాగే ఉసిరి మొక్కకి కూడా పసుపు అవి రాసి అంటే ముందే కడిగేస్తాను. స్టెప్స్ అవి కడిగేటప్పుడే నేను తులసి కోట శుభ్రం చేసేస్తాను. అంటే మనం ఎప్పటికప్పుడు పసుపు రాసి బొట్లు అవి పెడుతూ ఉంటాం కదా, అవి పాతవైపోతూ ఉంటాయి. అందుకని చెప్పేసి అవి ఆరిపోయిన తర్వాత మనకి అవి బాగా పట్టేసి ఉంటాయి కదా, అవి వాటర్తో బాగా నానబెట్టి బాగా కడిగేసిన తర్వాత ఇవన్నీ శుభ్రాలు అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇంకా వాటికి పసుపు కుంకాలన్నీ కూడా పసుపు అవి రాసేసి ఇంకా కుంకుమ బొట్టులతో అలంకరించేస్తాను అనమాట. తర్వాత లాస్ట్లో ఇంకా డిజైన్ అనేవి ముగ్గచ్చుతో వేసేసి అవి అలాగా తులసి కోట దగ్గర రెడీ చేసి పెట్టేశాను. అలాగే మిగిలిన పసుపుతో కొంచెం వాటర్ వేసి గుమ్మానికి కూడా రాసిస్తున్నాను. ఎందుకంటే గుమ్మానికి ఉదయాన్నే కూడా రాసేసుకోవచ్చు. చెప్పాను కదా, ఒక్కొక్కసారి ఎక్కువ పని అవుతుంది, నాకు తెలిసిపోతుంది. అంటే మనకి ఎవరికైనా సరే లేడీస్కి తెలిసిపోతుంది కదా, తెల్లవారేటప్పటికి మనకి ఏం పనులు ఉన్నాయి ఆ పనులను బట్టి మనము మిగతా టైం అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి కానీ పనులు అనేవి
అడ్జస్ట్ చేసుకోవడం చూసుకోవాలి. అంటే మిగతా పనులనేవి ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ పూజకి సంబంధించినవి ఏవైనా ఉంటే గనక కొంచెం టైం దాటక ముందే మనం పూజ గానీ, నిత్య దీపారాధన గానీ మనం టైం తగ్గట్టు మనం దీపారాధన చేయాలి, పూజ చేసుకోవాలనుకుంటే అప్పుడు టైం సరిపోకపోతే గనక ఇలాగా చేసుకోవడం బెస్ట్ అని నా ఉద్దేశం. అందుకని చెప్పేసి ఇప్పుడే నైట్ ఇంకా గుమ్మానికి కూడా పసుపు అవి రాసేసి బొట్లో పెట్టేస్తున్నాను. ఇంకా లోపల చేయవలసిన పనులైతే ఉంటాయి కదా. అంటే కిచెన్ క్లీనింగ్ కానీ, పూజ రూమ్ క్లీనింగ్ కానీ, అలాగే ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి అనుకుంటే అది ఉదయాన్నే పెందలాడే లేచి తెల్లవారుజామున లేచి చేసుకుంటే అప్పుడు మనకి లోపల పనులు కూడా కొంచెం సులువుగా అయిపోతాయి. లోపల బయట కూడా ఒకేసారి చేసుకోవాలంటే కుదరదు కదా. ఇంకొక మనిషి ఎవరైనా హెల్ప్ చేసే లేడీస్ అంటే ఒక ఇంట్లో ఇంకెవరైనా పెద్దవాళ్ళు ఉండి లేకపోతే ఎవరైనా హెల్ప్గా మనకు ఉన్నారనుకోండి, మనం అన్నీ ఒకేసారి చేసేసుకోవచ్చు, పర్వాలేదు. ఒకే మనిషి చేసుకోవాలనుకుంటే కనుక కొంచెం టైం అనేది మనం అడ్జస్ట్ చేసుకొని ఇలాగా పూజల టైంలో అంటే కొంచెం హడావిడిగా ఎక్కువ పని పెట్టేసుకోకుండా కొంచెం కొంచెం పనులతోనే ఇలాగ సింపుల్గా చేసుకోవచ్చు అని నా ఉద్దేశం. అందుకని నాకు ఎప్పుడైనా సరే వీలైనంత వరకు ఇలాగా నేను గుమ్మానికి గుమ్మానికి ఇలా పసుపు బొట్లు పెట్టుకోవడం కానీ, లేదనుకుంటే బయట కల్లాపు చల్లుకోవాలనుకున్నా, మిగతా బయట పనులు ఏవి చేయాలనుకున్నా సరే ఆ క్లీనింగ్లన్నీ కూడా ఇంకా ఆ రోజు ముందు రోజే పెట్టేస్తాను. ఏమో అంటే ఒక్కొక్కసారి అయితే మాత్రం నేను ఉదయాన్నే చేసేసుకుంటాను అనమాట. మామూలుగా డైలీ నేను లేసేటప్పుడు ఏంటంటే ఇంకా గుమ్మం తుడిచేసుకొని నాకు ఇంకా ఉదయాన్నే లెగ్గానే ఇంకా అదే పని. ఇంకా గుమ్మం అంతా కూడాను క్లీన్ చేసేసి కల్లాపు వేసేసి ముగ్గనేది పెడుతూ ఉంటాను. పెట్టిన డిజైన్స్ కూడా మీకు డైలీ వీడియోస్ అనేవి షార్ట్లో కానీ అలాగే లాంగ్ వీడియోస్లో కానీ వస్తూ ఉంటాయి కదా. అయితే అలాగా క్లీనింగ్ అయితే చేసేస్తూ ఉంటానమాట. చేసి ఇంకా ముగ్గు అవి పెట్టేయడం ఇంకా నార్మల్ ఇంకా డైలీ పని మాట అది. ఒక్కొక్కసారి 2 రోజులకు ఒకసారి పెడుతూ ఉంటాను డిజైన్స్ అనేవి గుమ్మంలో. ముందు మనకి గుమ్మం అనేది క్లీనింగ్ అయిపోయి శుభ్రం అయిపోయి తర్వాత చిన్న ముగ్గు అనేది ఇంటి ముందు ఉంటే గనక మనకి మిగతా పని అనేది లోపల పని ఎంత టైము మనకి సమయం మనకి పట్టినా మనకి పర్వాలేదు. ఎందుకంటే క్యారేజ్లని కానీ లేకపోతే ఇంట్లో ఒకటని మనం చెప్పలేం కదా. ఎన్ని పనులున్నా సరే అవి మనం కొంచెం కొంచెంగా అయినా తర్వాతనే చేసుకోవచ్చు. కానీ గుమ్మంలో ముగ్గు అనేది గుమ్మం క్లీనింగ్ అనేది ఎప్పుడు నీట్గా ఉండాలనేది నా ఉద్దేశం అన్నమాట. అందుకని చెప్పేసి ముందు గుమ్మానికి సంబంధించి నేను ఆ పనులన్నీ కూడాను ముందుగా నేను చేసుకుంటూ ఉంటాను. ఇలా పూజలు వ్రతాల టైంలో పండగల టైంలో ఏంటంటే మొత్తం అంతా గుమ్మం దగ్గర నుంచి అంతా కూడాను క్లీన్ చేసుకొని కల్లాపు వేసేసి పెద్ద పెద్ద ముగ్గులు పెట్టాలనుకున్నా, పసుపు రాసి తులసి కోట క్లీన్ చేయాలనుకున్నా, ఇలా ద్వారబంధం క్లీన్ చేసి ఇలా బొట్లు అవి పెట్టాలనుకున్నా, డిజైన్స్ పెట్టాలనుకున్నా ఆ రోజు నైటే చేసేస్తూ ఉంటారన్నమాట. తర్వాత ఇంకెక్కడ సింపుల్గా పసుపు రాసేసి ఎప్పుడైనా సరే గుమ్మానికి పసుపు రాసేటప్పుడు పసుపు అనేది చిక్కగా కాకుండా కొంచెం వాటర్ లాగా పలుచగా కలుపుకోవడం వల్ల తక్కువ పసుపు అవుతుంది మనకి. అలాగే గుమ్మం అంతా కూడాను స్ప్రెడ్ అవుతుంది. మనం అంతా రాసేటప్పటికి కొన్నిసార్లు కొన్ని గుమ్మాలకి మీరు గమనించారో లేదో, పసుపు రాసిన తర్వాత మొత్తం అంతా ఒక చోట రాసి ఇంకో చోట రాస్తాం అనేటప్పటికి ఫస్ట్ ఎక్కడైతే మనం రాస్తామో ఆ ప్లేస్ అంతా కూడా ఆరిపోతుంది. ఆరిపోవడం వల్ల ఏంటంటే కుంకుమ బొట్లు పెట్టేటప్పుడు అవి అంటుకోవు కదా, గుమ్మానికి సరిగా అంటుకోవు. కాబట్టి కొంచెం పసుపు రాసేటప్పుడే కొద్దిగా వాటర్ లాగా జారేలాగా రాసుకుంటే కనుక మనకి గుమ్మం అంతా మనం జరిపి రాసేటప్పుడు ఏంటంటే మళ్ళీ మనం కుంకుమ బొట్లు పెట్టేటప్పటికి అది పడిపోకుండా లేదనుకుంటే ఎండిపోకుండా కుంకుమ అంటుకోకుండా ఉంటుందన్నమాట. అంటుకుంటుంది చక్కగా అలా పలుచగా పెట్టడం వల్ల. నేను 2 స్టెప్స్ అయితే ఇలా పెట్టాను. ఇంకా కింద నా కుంకుమ బొట్ల దగ్గర అయితే మాత్రం మామూలుగా వైట్ బొట్లు ఇంకేం పెట్టలేదు, కుంకుమ బొట్లు ఒకటి పెట్టేసి పైన ఇలాగా
సింపుల్గా డిజైన్ అనేది వేసేసాను అనమాట. చూడడానికి పండగల టైంలో చాలా బాగుంటాయి ఇలాంటి చిన్న చిన్న డిజైన్స్ అనేవి. ఏదో ఒక కలర్ యాడ్ చేస్తే కనుక, చిన్న చిన్న డిజైన్స్ పెట్టేసి ఏదో ఒక కలర్ యాడ్ చేస్తే కనుక చాలా బాగుంటుంది. తర్వాత ఈ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో ఇంకా డోర్ కూడా క్లీన్ చేసేస్తున్నా. ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తూ ఉంటాను. ఏదైనా క్లాత్ పెట్టి, అంటే వారానికి ఒకసారి, లేదనుకుంటే కనీసం 2 వారాలకు ఒకసారైనా, నెలకు ఒకసారైనా సరే ఎప్పుడు కూడాను మనం డోర్కి ఎంట్రన్స్లో త్రిశూలం అవి పెట్టుకోవడం చాలా మంచిది. ఎందుకంటే నెగిటివ్ అనేది చాలా వరకు మనకి దూరం అవుతుందని నా ఉద్దేశం. కాబట్టి నేను ఇక్కడ చిన్న స్ప్రే లాగా, వాటర్ స్ప్రే లాగా కొట్టేసి ఇంకా క్లాత్తోనైతే వెంటనే తుడిచేసానమాట. ఎందుకంటే డోర్స్ కదా, డోర్స్ మనకి వుడ్తో ఉంటుంది, ప్లైవుడ్ కలిపి ఉంటుంది, ప్లైవుడ్ అవి ఉంటాయి కదా, వాటర్ ఎక్కువ తగిలినా సరే మనకి ఆ వుడ్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి అసలు చిన్నదన్నమాట, ఇంకా కనిపించలేనట్టు మనకి ఎక్కువ వాటర్ పట్టేయకుండా చిన్నది ఇలా చల్లుకొని, ఇలా స్ప్రే చేసుకొని, లేదు అనుకుంటే ఒకవైపు క్లాత్లో చిన్న తడి చేసేసి క్లాత్ తుడిచేసి వెంటనే మళ్ళీ పొడి క్లాత్తో తుడిచేసుకుంటే కనుక మనకి ఆ తడి అనేది అక్కడ పట్టకుండా, ఏదైతే మనం ఇలాగ బొట్లు పెట్టుకుంటున్నామో ఆ పాతదంతా కూడాను వచ్చేస్తుంది అన్నమాట నీట్గాను. ఇంకా అదంతా తుడిచేసి గంధంలో జవ్వారి పౌడర్, అలాగే పచ్చకర్పూరం వేసేసి ఇంకా నామాలు, త్రిశూలం, ఓంకారం, స్వస్తిక్ ఇలా పెట్టేస్తున్నమాట. ఆ చివర ఈ చివర ఇంకా ఒక్కొక్క బొట్టు కింద పెట్టేశాను. ఇలా నేను ఎప్పుడు కూడా చేస్తాను. ఎప్పుడు కూడా మన డోర్స్కి ఎంట్రన్స్లో ఇది ఉండేలాగా చూసుకోవాలి, చాలా మంచిది. మనకి ఇంటి గుమ్మం ముందు గుమ్మానికి మనకేంటంటే గుమ్మడికాయలు దిష్టి కోసం ఎలాగైతే కట్టుకొని మనం పెడతామో, అలాగే నిమ్మకాయలు ఎలాగైతే గుమ్మానికి పెడతామో, అలాగే ఈ మెయిన్ ఎంట్రన్స్లో ఈ ఓంకారం, ఈ త్రిశూలం, స్వస్తిక్ అనేది కంపల్సరిగా ఉండాలండి. ఉంటే కనుక మనకి చాలా వరకు నరదృష్టికి కానీ, లేదు అనుకుంటే నెగిటివ్ ఎనర్జీకి కానీ కొంచెం దూరంగా ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. అందుకని నేను ఎప్పుడు కూడాను ఇంకా ఇలాగ డోర్స్కి పెడుతూ ఉంటాను. నేను వారానికి ఒకసారి లేదా 2 వారాలకు ఒకసారి, కనీసం నెలకు ఒకసారైనా ఇలా పెట్టుకోవడం వల్ల, లేదు అప్పుడు కూడా మీకు అవ్వకపోతే ఇలా పండగలు, పూజల టైంలో కానీ మనకి ఇలా పెట్టేసుకుంటే కనుక చాలా మంచిది. ఇంట్లో మంచి సువాసన వస్తుంది. అలాగే ఏంటంటే ఎవరైనా ఇంటికి లోపలికి వచ్చినా సరే మనకి ఎంట్రన్స్లో ఇవి కనిపిస్తాయి కాబట్టి దృష్టి అంతా అటు వెళ్ళేలాగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే నా ఉద్దేశం ప్రకారం మనకి గుమ్మానికి నిమ్మకాయలు, గుమ్మడికాయలు ఎంత ఇంపార్టెంటో అలాగే ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ డోర్కి. లేదు మేము ఇంతవరకు ఓంకారం ఇదంతా కూడా మేము పెట్టుకోమంటే కనీసం ఒక ఒక 2-3 బొట్లైనా సరే ఒక డోర్కి ఉండేలాగా చూసుకోండి. అంటే గంధంతో బొట్లు ఒక 2-3 బొట్టు గంధంతో పెట్టి తర్వాత కుంకుమ బొట్లు పెట్టుకునేలాగా అయినా చూసుకోండి. లేదు అనుకుంటే ఇలాగైనా ఇష్టం ఉంటే ఇలా అయినా పెట్టేసుకోవచ్చు. అయితే నాకైతే ఇది అలవాటు మాట, చాలా బాగా అలవాటు. ఎప్పుడు కూడా నేను ఇలా ఉండేలాగా చూసుకుంటాను. ఇంకా ముందు రోజు పని అయితే ఇది అయిపోయింది. ఇంకా మెయిన్ డోర్ దగ్గర నుంచి, గుమ్మం దగ్గర నుంచి ఈ మెట్లు, తులసి కోట, ఇంకా ఇవన్నీ కూడా క్లీనింగ్ అయిపోయి ఇంకా తెల్లవారేటప్పటికి ఇంకా లోపల ఏవైతే కొంచెం చిన్న క్లీనింగ్లు ఏవైతే ఉన్నాయో కిచెన్, ఇవన్నీ కూడాను మరుసటి రోజు చేసేసుకుంటాను. ఇంకా బయట గుమ్మంలో ముగ్గు కూడా సింపుల్గా వేసేసానమాట. ఇంకా పెద్ద పెద్ద డిజైన్స్ అయితే ఏం వేయలేదు. ఇలా చిన్న చిన్న డిజైన్స్తో సింపుల్గా అయితే అయిపోయింది పని ప్రస్తుతానికి. ఇంకా మిగతా పనులన్నీ కూడాను లోపల చేయవలసినవి ఏవైనా చిన్న చిన్న క్లీనింగ్ లాంటివి ఏమైనా ఉన్నా, వంట సెక్షన్ ఏమైనా ఉన్నా మరుసటి రోజుకి కొంచెం సులువు అవుతుంది కదా. ఇంకా బయట పని అయిపోయింది కాబట్టి లోపల పని ఎప్పుడైనా సరే కొంచెం పెందలాడే లేస్తాం కాబట్టి ఆ పని అంతా, పూజ, క్లీనింగ్ అవన్నీ కూడాను త్వరగా అయిపోతాయి అన్నమాట.